అంతేనా? సో దాన్ని మనం సింపుల్ గా ఏమంటున్నాము? ఫెచ్ డికోడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకేనా? సో కంప్యూటర్ అనేది మన వర్క్ ఎలా అవుతుంది? ఫస్ట్ ఫెచ్ చేస్తుంది, అవునా? సో తర్వాత ఏం చేస్తుంది? డీకోడ్ చేస్తుంది. సో మనం ఫెచింగ్ అనేది ఎక్కడ నుంచి ఇస్తున్నాము? సో ఇన్పుట్ డివైజెస్ నుంచి మనం ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. సో అది ఏం చేస్తుంది? ఫెచ్ చేస్తుంది, అవునా? సో ఆఫ్టర్ మనం తర్వాత డీకోడ్ చేస్తాం. సో లోపల CPU లో కంట్రోల్ యూనిట్స్ ని యూజ్ చేసుకొని అది డీకోడ్ చేస్తుంది. మన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని లోపల డీకోడ్ చేస్తుంది. ఆఫ్టర్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ అంటే ఆల్రెడీ డీకోడ్ అయిన దాన్ని తిరిగి మళ్ళీ మనకి అర్థమయ్యే హ్యూమన్ లాంగ్వేజ్ లోని కన్వర్ట్ చేసి మనకి డిస్ప్లేలో అవుట్పుట్ డివైజెస్ లో అంతేనా? ఫస్ట్ ఇన్పుట్ డివైజెస్